బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనే వీడియోలో క్లారిటీగా చెప్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీఎంసెట్ 2024కి వెళ్ళేటప్పుడు ఆల్ టికెట్స్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్ టికెట్స్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆల్ టికెట్, అప్లికేషన్ ఫామ్తో పాటుగా 10th క్లాస్ +2 అంటే ఇంటర్ ఆల్ టికెట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. పాస్పోర్ట్ కానీ, ఆల్ టికెట్స్ కానీ, ఇంటర్ ఆల్ టికెట్ కానీ పర్వాలేదు, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. సో ఏపీఎంసెట్ ఆల్ టికెట్, అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇంటర్ ఆల్ టికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏపీసెట్ అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్తున్నారు కదా. సో దాని మీద అయితే మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అదైతే అంటించాల్సి ఉంటుంది అన్నమాట. సిగ్నేచర్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇచ్చారు కదా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసినట్లయితే కనుక అదైతే పనిచేయదు. మళ్ళీ ఇంకోటి కొత్తది అయితే జిరాక్స్ అయితే తీయించుకోండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇన్విజిలేటర్ ఎదురుగుండా అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో ఉంది కదా, మీ ఫోటో దగ్గర మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ సైన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంటర్ కాలేజ్ ఏదైతే ఉందో మీకు అలాటెడ్ అయింది కదా, ఆ ఇంటర్ కాలేజీలో మీకైతే మీ ఫోటో మీద సంతకం అయితే పెట్టించాల్సి ఉంటుంది. కాలేజ్ స్టాంప్ కూడా వేసి ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెక్షన్కి బ్లాక్ పెన్ కానీ, బ్లూ పెన్ కానీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. అలాగే CST కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్లికేషన్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్, అలాగే లాగ్ టేబుల్ పేజెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, లార్జ్ స్పెక్టికల్స్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఇవైతే అలౌ చేయరని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. అలాగే యు ఆర్ అడ్వైజ్డ్ టు నాట్ అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్స్ లైక్ మెహందీ, ఇంక్ ఎక్సెట్రా ఆన్ హ్యాండ్స్, ఫీట్. సో మీ చేతికి కానీ, కాళ్ళకి కానీ మెహందీ అదే లేదా ఇంక్స్ లేదా పెన్ గీతలు కానీ ఇటువంటి ఏమీ ఉండకూడదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మీ ఆల్ టికెట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీ నేమ్ కరెక్ట్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయినా, జెండర్ కరెక్ట్ అయినా, కేటగిరీ కరెక్ట్ అయినా, అలా మీకు వచ్చిన స్ట్రీమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినా అని చెప్పి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీ మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక ఏపీసెట్ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి